బతుకమ్మ పండుగ వేళ హైదరాబాద్ శివార్లోని హయత్ నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. బతుకమ్మ పూల కోసం వెళ్లి ఓ వ్యక్తి సెప్టిక్ ట్యాంక్లో పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపురం మండలం షేర్గూడ గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి గత కొంతకాలంగా హయత్ నగర్ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నాడు. అశోక్ రెడ్డికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు విదేశాల్లో ఉంటూ ఉండగా అశోక్ రెడ్డి భార్యతో కలిసి ఇక్కడ నివసిస్తున్నాడు. అయితే సోమవారం సద్దుల బతుకమ్మ కావడంతో పూల కోసమని అశోక్ రెడ్డి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఓ వెంచర్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్ గుంతలో పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక ఆయన అందులోనే మృతి చెందాడు. అశోక్ రెడ్డి ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ కుటుంబ సభ్యులు వెళ్లారు. అనుమానం వచ్చి సెప్టిక్ ట్యాంక్ గుంతలో చూడగా అశోక్ రెడ్డి విగతజీవిగా పడున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, హైడ్రా టీం సెప్టిక్ ట్యాంక్ గుంత నుంచి అశోక్ రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. పాపం, పండుగ పూట పూల కోసమని బయటకెళ్లి అశోక్ రెడ్డి మరణించడంతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అశోక్ రెడ్డి మృతదేహాన్ని పట్టుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకుని స్థానిక ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. పోలీసులు హైడ్రాకు జరిగిన విషయం చెప్పి మృతుడిని బయటకు తీయడంలో సాయం చేశారు. ఈ సెప్టిక్ ట్యాంక్ చాలా రోజుల నుంచి ఇలానే ఉంటోందని, అధికారులకు ఎన్నిసార్లు పూడ్చాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోనే లేదని కాలనీవాసులు వాపోతున్నారు. అశోక్ రెడ్డి అనే ఒక వ్యక్తి బతుకమ్మ పండుగ సందర్భంగా పూలు కోసుకుందామని చెప్పేసి ఒక సెప్టిక్ ట్యాంక్ చుట్టూ గడ్డి పెరిగితే చూసుకోకుండా పూలు కోసుకునే ప్రక్రియలో ఆ సెప్టిక్ ట్యాంక్ లో పడిపోవడం, చనిపోవడం జరిగింది. వెంటనే హైడ్రా వాళ్లకు, సంబంధిత అధికారులకు అందరు కూడా ఫోన్ చేసాం, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాం. అయితే సెప్టిక్ ట్యాంక్ లో ఉన్న సంగతి పోలీసు వాళ్ళు ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ తీసినాక ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ లో సెప్టిక్ ట్యాంక్ జస్ట్ ఒక 5 నిమిషాల వాకింగ్ డిస్టెన్స్, అక్కడకు రావచ్చు. మరి అక్కడి నుంచి సెల్ ఫోన్ సిగ్నల్ ఆఫ్ అయిపోయిందని చెప్పేసి ఊహించి సెప్టిక్ ట్యాంక్ లో ఉంటాడేమో అని చెప్పి హైడ్రా వాళ్ళని పిలిపించి నీళ్ళన్నీ కూడా ఖాళీ చేసి ఆ కుక్కే అలేసి తీస్తే శవము దొరకడం జరిగింది. చాలా దురదృష్టమైన సంఘటన ఇది. ఎప్పుడో 1982లో ఈ కాలనీ కోసం నిర్మించిన సెప్టిక్ ట్యాంక్ అది నిరుపయోగంగా ఉంది. దాని చుట్టూ చెట్లు పెరగడం వల్ల అది అందులో సెప్టిక్ ట్యాంక్ ఉంది, అందులో ఇది ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. దాని ముందర మొత్తం కవర్ అయిపోయింది. తీగలతోటి అంతా కూడా అల్లుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అతని 2 పిల్లలు కూడా, ఒక అతను కెనడాలో, ఒక అతను అమెరికాలో ఉంటారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం. పోలీస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఫార్మాలిటీస్ అంతా కూడా కంప్లీట్ చేసిండ్రు. ఏదేమైనా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. దానికి నష్టపరిహారం కూడా ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటే తప్పనిసరిగా అది కూడా ఇప్పిస్తాను. ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఇది సెప్టిక్ ట్యాంక్ అప్పుడే 82లో కట్టిన సెప్టిక్ ట్యాంక్. దాన్ని ఎవరు అసలు ఆ సెప్టిక్ ట్యాంక్ ఉన్న సంగతి ఈ ప్రాంత ప్రజలకే కొంతమంది తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరు కూడా తెలియదు. ఇప్పుడు ఆ సెప్టిక్ ట్యాంక్ ను ధ్వంసం చేసి మొత్తం మట్టితో ఫిల్అప్ చేయమని చెప్పేసి సంబంధిత అధికారులకు నేను చెప్పిన, భవిష్యత్తులో మళ్ళీ ఎవరు కూడా అందులో ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాలనీ వాసులు ఏమంటారు అంటే, గతంలో మా చివరి ప్రాంతం అయింది కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. గతంలో ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాము, మాకు ఎవరు కూడా రెస్పాన్స్ కాలేదంటే. సెప్టిక్ ట్యాంక్ ఉన్న సంగతి ఎవరికి తెలియదు. ఇక్కడ అతను కూడా తెలియదు అనుకుంటే సెప్టిక్ ట్యాంక్ ఉన్న సంగతి. మామూలుగా పూలు కోసుకుంటాం పోయి అడిగేసేసి అతను పడిపోవడం జరిగింది. ఇప్పుడు చెప్పిన మేము ఆల్రెడీ ఇంతకుముందు గతంలో కూడా చెప్పాం, అయినా కానీ దాని మీద ఎలాంటి స్పందన లేదు. మరి అధికారులకు ఇప్పుడు నేను అడిగితే వాళ్ళకు కూడా తెలియదని చెప్తున్నాను. ఎందుకంటే నేను హైడ్రా వాళ్ళని పిలిచినా, వాటర్ వర్క్స్ వాళ్ళని పిలిచినా, మరి జిహెచ్ఎంసీలో కూడా పిలిస్తే మాకు సెప్టిక్ ట్యాంక్ ఉన్న సంగతి కూడా మా దృష్టికి ఎవరు తీసుకురాలని కూడా చెప్పడం జరిగింది. దృష్టికి వచ్చినట్టు వాళ్ళు ఏం చెప్తలేరు అధికారులు కూడా. ఎందుకంటే గతంలో నేను ఈ కాలనీకి నేనే మార్నింగ్ వాక్ లో 2-3 సార్లు రావడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా తిరిగిన నేనే మార్నింగ్ వాక్. అప్పుడైతే నాకు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉందని చెప్పి ఎవరు చెప్పలేదు. మరి అప్పుడు కూడా చెప్పిన ఉంటే మరి ఏమన్నా నా దృష్టికి తీసుకొస్తే నేను చేసేవాడిని. కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో చాలా బాధాకరం. సురికంటి అశోక్ రెడ్డి అని చెప్పి చనిపోవడం జరిగింది. ఈ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో
ఒక సంపు ఉన్నది. ఆ సంపులో పడి చనిపోవడం జరిగింది. అధికారులు చాలా సార్లు దాదాపు నేను గెలిచి దాదాపు 4.5 సంవత్సరాలు అవుతుంది. 4.5 సంవత్సరాల్లో దాదాపు ఒక 10-15 సార్లు జీఎం కానీ, డీజీఎం కానీ, మేనేజర్ గారు చాలా సార్లు రావడం జరిగింది. వచ్చి మాకు డ్రైనేజ్ లైన్ లేదు, అవుట్లెట్ లేదు, దాని గురించి మాకు సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి ఎన్నో సార్లు రిప్రజెంటేటివ్స్ ఇచ్చినాం. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు. వాళ్ళ పూర్తి నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం పోయింది. ఈ రోజు అధికారులు ఇప్పటికైనా స్పందించి ఒక సివరేజ్ లైన్ ఏదైతే ఉన్నదో ఈ కమర్షియల్ ట్యాక్స్ కానీ సివరేజ్ లైన్ అవుట్ లైన్ వేసేస్తే ఆ సంపు లేకపోతుండే, ఇలా ప్రాణం పోకపోతుండే. కేవలం ఈ అధికారులు అవుట్ లైన్ వేసి ఉంటే ఆ సంపు పూర్తి చేస్తుంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరగకపోతుండే. అవుట్లెట్ లేకపోవడం కారణం వాళ్ళ కాలనీ వాళ్ళు నిర్మించుకున్న సంపు ఉన్నది, ఆ సంపులో పడి చనిపోవడం జరిగింది. అధికారులు దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి, అతనికి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాము. అధికారులు అశోక్ రెడ్డి సార్ ఉన్నప్పుడు చెప్పొచ్చిన, అంతకుముందు దానకిషోర్ సార్ ఉన్నప్పుడు, ఎండి గారు ఉన్నప్పుడు చెప్పొచ్చిన, దాదాపు ఒక 10-15 రిప్రజెంటేటివ్స్ ఇచ్చినది ఈ ఇష్యూ మీద. మాకు ఒక అవుట్లైన్ కావాలని చెప్పి ఎన్నో సార్లు ప్రతిరోజు దాదాపు ఇప్పటికీ ఒక 10 సార్లు న్యూస్ పేపర్లలో గిట్ట వేయించాము. మీ రిపోర్టర్లకు అందరికి తెలుసు ఆ విషయము. ఆ న్యూస్ పేపర్లు ఎటువంటి స్పందన లేదు. మొత్తం పాలన అనేది, శాంక్షన్స్ అనేది, పాలన అనేది పడిపోయింది. ఇటువంటి అలా పాలన కరెక్ట్ లేకనే ఇటువంటి ప్రాణాలు పోతున్నాయి. కానీ ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మాకు ఒక అవుట్లెట్ ఏర్పాటు చేస్తే, ఒక డ్రైనేజ్ లైన్ ఏర్పాటు చేస్తే ఇక రాబోయే రోజుల్లో ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటాయని చెప్పి కోరుతున్నాను. ఈ సూర్యకాంత్ అశోక్ రెడ్డి అంటే ఆయన నష్టపరిహారంగా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఘటన మళ్ళీ జరగకుండా చూడాలని ప్రభుత్వానికి కోరుతున్నాము. ఇలాంటి ఎన్నో మేము లెటర్స్ ఇచ్చాము. ట్రంక్ లైన్ సంపు తీయాలి, అవుట్ లైన్ ఇవ్వాలని ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి చెప్పాము. మన కార్పొరేటర్ అంతకుముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుమల రెడ్డి గారు వచ్చి చూశారు. ఇప్పుడు జీవనన్న కూడా చాలా సార్లు వచ్చి చూశారు. సమస్య గురించి ఎన్నో సార్లు వినియోగించుకున్నాం మేము. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అలాంటి మళ్ళీ ఇంకోసారి కాకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అధికారులకు కూడా దయచేసి కోరుతున్నాం. ఎందుకంటే చాలా కూడా చిన్న చిన్న పిల్లలు ఆటలు ఆడుకుంటారు, దాంట్లో పడి మళ్ళీ ఇంకోటి జరగకుండా ఉండాలనేది బాధిత కుటుంబాలకు కూడా నష్టపరిహారం చెల్లించాలి. ఇలాంటిది కళ్ళు తెరిచి మన ప్రభుత్వాలు, అధికారులు స్పందించి దానికి త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం.